నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ ఐడెంటిటీ తెలుగు డబ్బుడ్ మూవీ. ఇంకా ఈ మూవీ వచ్చేసి జనవరి 1 మలయాళంలో మాత్రమే రిలీజ్ అయింది. టొవినో థామస్ గారి మూవీ. ఇంకా జనవరి 24 మొన్న శుక్రవారం తెలుగులో రిలీజ్ అయింది. 1 వీక్ లోనే ఓటీటీలోకి వచ్చింది. ఇంకా థియేటర్లో చూడడం కుదరలేదు. ఈ రోజు G5 ఓటీటీలో స్ట్రీమ్ అయింది. ఈ రోజు చూడడం జరిగింది. ఇప్పుడు చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్, ఇసాబ్ బరాబర్, శివరపల్లి వెబ్ సిరీస్, ది సబర్మతి రిపోర్ట్, గాంధీ తాత చెట్టు, హాంకాంగ్ వారియర్స్, అతియా, నిన్ననే పోతుగడ్డ సినిమా చూశాను. ఈ రివ్యూస్ మా ఛానల్లో ఉన్నాయి. మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఈ ఐడెంటిటీ సినిమాతో పాటు కాఫీ విత్ ఏ కిల్లర్ అనే మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఆ మూవీ కూడా చూడడం జరిగింది. ఆ రివ్యూ కూడా మరి ఇంకో 10 నిమిషాల్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత ఐడెంటిటీ మూవీ నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే నాకైతే బాగా నచ్చిందండి సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఒక స్కెచ్ ఆర్టిస్ట్ అనే క్యారెక్టర్ చేశారు టొవినో థామస్ గారు. ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ఎలా కనిపెట్టాడు, ఒక కిల్లర్ని ఎలా ఐడెంటిటీ చేశారు, ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న త్రిష గారు సహాయం తీసుకుని ఎలా కనిపెట్టారు, ఎలా సాల్వ్ చేశారు అనేది ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఇంతకంటే ఒక్క పాయింట్ కూడా ఎక్కువ చెప్పను. దీనికంటే ఒక్క ముక్క చెప్పినా కూడా మొత్తం స్పాయిలర్ అయిపోద్ది. నేను చెప్పింది జస్ట్ స్టోరీ ప్లాట్ మాత్రమే. ఇది ఒక 10-20 మినిట్స్లో జరిగిపోతే ఆ తర్వాత నుంచి ట్విస్టులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో వెళ్తాయి. అసలు అన్ప్రెడిక్టబుల్ అనేటట్టుగా ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇంటర్వెల్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా సేమ్ అన్ప్రెడిక్టబుల్ అనే రేంజ్లోనే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. 2 hours 35 minutes రన్ టైం ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా తీసుకెళ్లారు. యాక్టర్ టొవినో థామస్ గారు, త్రిష గారు, విలన్ క్యారెక్టర్ చేసిన వినయ్ రాయ్ గారు, వీళ్ళు ముగ్గురు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళు లేకపోతే సినిమా లేదన్నంతలాగా చేశారు యాక్టింగ్ అయితే. ఇంకా వినయ్ రాయ్ గారు చాలా తక్కువ సేపే కనపడతారు మెయిన్ విలన్ అయినా కూడా అతను కనిపించకుండానే మొత్తం చెడుగుడు ఆడేస్తూ ఉంటారు. చాలా అంత బాగా ప్లాన్ వేసినట్టు బాగా చూపించారు సెకండ్ హాఫ్లో అయితే. ఇంకా ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్ కూడా బాగుంది. జేక్స్ విజయ్ గారు మ్యూజిక్ అందించినారు. అతను కూడా బాగా మ్యూజిక్ అందించారు. సినిమాకి హైలైట్గా నిలిచింది మ్యూజిక్ అయితే. ఇంకా ఈ మూవీ వచ్చేసి మరి ఇంత త్వరగా ఓటీటీలోకి వచ్చేయడం అనేది, తెలుగులో రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సినిమా అంత బాగుంది. ఇంకా ఈ మూవీ మాత్రం అసలు మిస్ అవ్వకండి. G5 ఓటీటీలోకి ఎలాగో వచ్చేసింది కాబట్టి మలయాళంలో హిట్ అయింది. అందుకేనేమో బహుశా 1 వీక్లో తెలుగు థియేటర్లో రిలీజ్ అయిన 1 వీక్కి ఓటీటీకి రావడానికి గల కారణం వచ్చేసి మలయాళంలో హిట్ అవ్వడం వల్ల అలా తీసుకొచ్చారేమో. ఈ సినిమా కనుక థియేటర్లో మిస్ అయితే కనుక ఖచ్చితంగా ఓటీటీలో చూసండి. ఇంకా ఈ మూవీ వచ్చేసి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.8 out of 5 అయితే ఇవ్వచ్చు. అంత బాగా నచ్చింది. ఇంకా నా ఛానల్ చూస్తున్న వాళ్ళలో ఎంతమంది ఈ ఐడెంటిటీ సినిమా చూసారా, ఏ రోజు చూశారు, ముందే థియేటర్లో చూసారు, ఓటీటీలో చూసారా, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. మరి కాసేపట్లో కాఫీ విత్ ఏ కిల్లర్ అనే రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. మా కంటెంట్ చెక్ చేస్తూ ఉండండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.